అలానే మిస్సెస్రావు. ఆంధ్రప్రదేశ్లో P4 అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. ఈ P4లో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ట్రాన్స్పోర్ట్ని మరింత ఈజీ చేసేందుకు సరికొత్త ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఏంటి అదేనంటే స్వర్ణాంధ్ర క్యాబ్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ప్రయాణం చేయాలంటే ప్రధానమైనటువంటి సిటీల్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవే ప్రధానమైనటువంటి యాప్లు మనకు కనిపిస్తున్నాయి రవాణా కోసం. ఇక మిగిలినవి ఉన్నప్పటికీ కూడా అవి అంత పాపులర్ కాలేదు. ఈ మూడే బాగా పాపులర్ అయ్యాయి. వీటి ద్వారా మనం కార్లని, ఆటోలని, అలాగే 2 వీలర్స్ని బుక్ చేసుకుంటున్నాము. సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. అయితే వీటి స్థానంలో వీటికి పోటీగా ప్రభుత్వం వైపు నుంచి యాప్స్ని క్రియేట్ చేసేటువంటి ఆలోచన భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అలాగే కేరళలో ప్రభుత్వం నుంచి ఇప్పుడు యాప్ల ద్వారా సర్వీస్ను అందిస్తూ ఉన్నారు. కేరళనేమో కేరళ సవారీ అని పెట్టారు యాప్కి, అలాగే సవారీ క్యాబ్ అని చెప్పి పశ్చిమ బెంగాల్లో పెట్టారు. మరి స్వర్ణాంధ్ర క్యాబ్ అని ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా సహకార్ క్యాబ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తుంది. సహకార్ సవారీ అని. ఈ సహకార్ సవారీ అనేటువంటి యాప్ ద్వారా మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు, ఆటోలు బుక్ చేసుకోవచ్చు, 2 వీలర్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మనకి ప్రైవేట్ ప్లాట్ఫామ్స్, దానికి సమాంతరంగా ఇప్పుడు సహకార సవారీ రాబోతోంది. దీంట్లో మనం లాగిన్ అయితే కనుక మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ యాప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నేషనల్ టూరిజం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ అనేది దీనికి అపెక్స్ బాడీ. దాని ఆధ్వర్యంలో నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీన్ని రూపకల్పన చేశారు. దాని అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రూపకల్పన చేయాలనుకున్నారనంటే ప్రతిసారి కూడా క్యాబ్ డ్రైవర్స్ ధర్నాలు చేయటం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక నో ఏసీ అంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్స్ నిరసనలు వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే కమిషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు కంపెనీలు వాళ్ళు, అందుకు ఆందోళన చేపట్టారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఈ 3 ప్లాట్ఫామ్స్ ద్వారానే ఎక్కువగా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తూ ఉన్నాం. తరచూ వాళ్ళు ఏదో ఒక రకంగా ఆందోళన చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రయాణికులు కంప్లైంట్ చేశారు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. అనేక సందర్భాల్లో తెలంగాణ రవాణా శాఖ వాళ్ళని పిలిచి క్యాబ్ డ్రైవర్స్ని మాట్లాడి సంప్రదింపులు జరిపినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి లాభాపేక్షతోటి మాత్రమే అవి పనిచేస్తూ ఉంటాయి. సేవా దృక్పథంతో పని చెయ్యవు. డ్రైవర్లకి కమిషన్ ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాయి. కమిషను అంటే మొత్తం ట్రావెల్ అమౌంట్లో కమిషన్ ఎక్కువగా తీసుకుంటుంది కంపెనీ. దాని ఫలితంగా డ్రైవర్లకు ఎక్కువ మిగలట్లేదు. రోజుకి 14-15 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా తగినటువంటి వేతనం రావట్లేదు, తగినటువంటి ఫలం రావట్లేదు అనేది డ్రైవర్ల యొక్క అభిప్రాయం. అందుకే వాళ్ళు నో ఏసీ అంటూ ఆందోళన చేస్తున్నారు. అంటే ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకుంటారు కానీ ఏసీ వేయరు. ఎందుకు ఏసీ వేయరు అని అంటే మేము ఆందోళన చేస్తున్నాము, ఆల్రెడీ మేము కంపెనీకి చెప్పేసామని చెప్తుంటారు. అప్పుడు వినియోగదారుడికి అలాగే ఈ క్యాబ్ డ్రైవర్కి మధ్య ఘర్షణ వాతావరణం లేదా కంప్లైంట్స్ పరస్పరం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారింది ప్రభుత్వానికి. దీంతో ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే ఈ ప్లాట్ఫామ్స్కి సమాంతరంగా యాప్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి చోట్ల ఈ ర్యాపిడో, ఓలా అలాగే ఊబర్ సేవలు ఉన్నాయి. అయితే వాటికి సమాంతరంగా కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాప్ని క్రియేట్ చేసి సర్వీస్ అందించకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ దోపిడీ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇప్పటి నుంచే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే స్వర్ణాంధ్ర యాప్ను దాన్ని
క్రియేట్ చేయబోతుంది. స్వర్ణాంధ్ర స్వారీ లేదంటే స్వర్ణాంధ్ర ఏపీ, అలా రకరకాల రూపాలతోటి దాన్ని ఏదో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ లేదా క్వాంటమ్ కంప్యూటర్లో కానీ ముందుండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అన్న కనీసం కుటుంబంలో ఉండాలి అనేది ఆయన ఆలోచనగా ఉంది. అసలు ఐటీ హబ్గా వైజాగ్ మారిపోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డ్రోన్ హబ్గా మారిపోవాలి రాయలసీమ అనేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. సాంకేతిక పరంగా ముందుండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని. అందుకే రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఇప్పటి నుంచే దీనికి స్వర్ణాంధ్ర సవారీ అనేటువంటి పేరుతోటి ఈ ట్రాన్స్పోర్ట్ని కనుక సులభతరం చేస్తే అప్పుడు రాష్ట్రం యొక్క అభివృద్ధికి కూడా బాటలు వేయటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది? రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, అలాగే రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉండాలి, అలాగే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక అప్పుడు రాష్ట్రం సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎయిర్ లైన్స్ ఉన్నాయి, అలాగే వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ను చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పటి నుంచే గ్రీన్ సిటీగా అమరావతిని మార్చడంతో పాటు ప్రయాణం సులభతరంగా తక్కువ ఖర్చుతోటి అయ్యేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అమిత్ షా ఇటీవల కాలంలో అనౌన్స్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి ఒక నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వమే ఒక యాప్ని క్రియేట్ చేసి సహకార్ సవారీ అనేటువంటి పేరుతోటి వినియోగదారులకి పరిచయం చేయబోతోంది. ఆ యాప్ని వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోటి సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అమిత్ షా గారే ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేశారు. అది కూడా పార్లమెంటు వేదికగా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు కేరళలో సక్సెస్ అయింది, పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయింది. కేరళలో కొంత బాలరిష్టాలను ఎదుర్కొన్నప్పటికి కూడా ఆ యాప్ కేరళ సవారీ అనేటువంటి యాప్ ఇప్పుడు మళ్ళా కొంత దాన్ని మళ్ళా ఎన్హాన్స్ చేసి దాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నడుపుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సక్సెస్ఫుల్గా దీన్ని నడిపారు. మరి ఆంధ్రప్రదేశ్లో నడపడంలో ఆశ్చర్యపోవసరం, ఎందుకంటే సాంకేతిక పరంగా ముందుంది కాబట్టి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పరిచయం చేసేటువంటి సహకార సవారీతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి యాప్లను కూడా పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిచయం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. మరి దాన్ని పరిచయం చేయడం ద్వారా మీకు రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. ఫస్ట్ సమీపంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు కూడా వెళ్ళి సౌకర్యవంతంగా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తేనే అప్పుడు మీకు మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర సవారీ అనేటువంటి యాప్ రాబోయేటువంటి రోజుల్లో దీనివల్ల టోటల్ సినారియో అక్కడ ట్రాన్స్పోర్ట్ సినారియో మారబోతుందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.